కీర్తన 4వ వచనము. నీవు మనుషుని జ్ఞాపకము చేసుకొనుటకు వాడేపాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు. మనం అనుకోవచ్చు దేవుడు ఎక్కడో ఆకాశంలో ఉంటాడు అని, ఆయన మనల్ని ఏం పట్టించుకుంటాడు అని. కానీ ఇక్కడ పరిశుద్ధాత్ముడు ఉన్నాడు మనలో. కానీ ఆయన పరలోకంలో ఉండి కూడా మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడంట, నరపుత్రుని దర్శిస్తున్నాడంట. సరే, ఎప్పుడెప్పుడు దర్శిస్తాడు? సంవత్సరంకోసారా, నెలకోసారా, వారానికోసారా? చూద్దాం. లెట్ us even study that. ఎప్పుడు దర్శిస్తాడు? when will God visit man? యోబు 7వ అధ్యాయము 17-18. మనుష్యుడు ఏపాటివాడు, అతని గణపరచనేలా. అతని అంటే దేవుడు మనుషుని గణపరుద్దామని చూస్తాడు. అంటే భూమి మీద అన్నిటి మీద అధికారం ఇస్తే మనుషుడు గణ. చూడండి, ఎవరికి సీఎం అయితే అతనికి దేని మీద అధికారం ఉంటే ఘనత వస్తుంది. మరి దేవుడు ఎందుకు దర్శిస్తాడు అంట? మనము శరీరంలో పాపులు, కానీ ఆయన రక్తము చేత కడగబడి ఆ స్థానంలో కూర్చోబెట్టాడు కదా, ఆ ఘనతను ప్రత్యక్షపరచడానికి. కేవలము నువ్వు నలుగురికే కాదు. యు ఆర్ నాట్ ఫర్ 10, యు ఆర్ నాట్ ఫర్ 2 lakhs, యు ఆర్ నాట్ ఫర్ 5 lakhs. ఓకే, యు ఆర్ ఫర్ ద హోల్ వరల్డ్. కమ్ ఆన్, లెట్స్ రీడ్. మనుష్యుడు ఏపాటివాడు, అతని గణపరచనేలా, అతని మీద నీవు మనసు నిలుపనే. మనం ఎలాగ పిల్లల మీద మనసు నిలుపుతాం? వీడికి మార్కులు తక్కువ వచ్చాయి, వీడు సరిగ్గా తినట్లేదు, వీడికి ఇది చేయించు, ఏదైనా కంప్లైంట్ వచ్చినా అంటే మనం మనసు నిలుపుతాం. అలాగే దేవుడు కూడా మరి మనసు నిలుపుతున్నాడంట. గాడ్ ఈజ్ పుట్టింగ్ హిస్ ఫోకస్ ఆన్ మ్యాన్. ప్రతి పగలు నీవతని దర్శింపనేలా, ప్రతి క్షణమున నీవతని శోధింపనేలా. Man, God is visiting you every morning and try him every moment. You see that? మనం అనుకోవచ్చు, చాలా మంది అంటారు దేవుడే ఉంటే అసలు ఉన్నాడా, నా ప్రార్థన ఆలకించండి, దయచేసి నా కొరకు మీరు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి, ఎందుకంటే నా ప్రార్థన ఆలకించట్లేదు కాబట్టి మీ ప్రార్థనను ఆలకిస్తాడేమో అని. కానీ ఇక్కడ దేవుడు ప్రతి పగలు దర్శిస్తున్నాడంట. నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నాడా? ఈరోజు ఏమన్నా నూతనంగా నా గురించి ఏమన్నా మరి దర్శనం కలిగి ఉన్నాడా? ఈరోజు నాతో ఎక్కువ సహవాసం చేస్తాడు, ఈరోజు నన్ను ఏమడుగుతున్నాడు, తనకి ఏం కావాలా? నువ్వు ఎప్పుడు అడిగావు, ఇంకా ఇవ్వలేదు, కానీ నేను సిద్ధపరుస్తున్నాడు. యోసేపును సిద్ధపరుస్తున్నాడు. దావీదు అందుకే 10 సంవత్సరాలు ఆలస్యమైంది. ప్రతి క్షణమున అంటే ఈ భూమి మీద ఇన్ని 700 కోట్ల మందిని ఆయన దర్శిస్తున్నాడు, ప్రతి ఒక్కరిని శోధిస్తున్నాడు. అంత సామర్థ్యం కలిగిన వాడు ఆయన. ఆయన కేవలము తగ్గించుకొని భూమిని చూడటమే కాదు, మరి ఈ భూమిలో మానవుడిని దర్శించి ఎప్పుడు దర్శిస్తున్నాడు? ప్రతి పగలు, ప్రతి క్షణము. కెన్ యూ బిలీవ్ ఇట్? అందుకే యోబు అంటాడు, నా తలంపులన్నీ కూడా తెలుసు, రాబో ముందు వచ్చే ముందు కూడా. యు నో మీ, సో యు ఆర్ నౌ డౌన్. ఇప్పుడు అనుకోవచ్చు, యువర్ ప్రేయర్స్ విల్ బి హర్డ్. మీ ప్రార్థన ఆలకింపడతాయి. అందుకే అంటాడు, నీవు అడుగు వాటికంటే ఊహించు. ఏమైనా ఊహించుకుంటున్నావా? అది కూడా చూస్తాడంట. ఈవెన్ యువర్ థాట్స్, హౌ మచ్ మోర్ ఇఫ్ గాడ్ సీ యూ ఎవ్రీ మూమెంట్, హౌ మచ్ మోర్ యువర్ ప్రేయర్. కీర్తనలు 8:4 నుంచి చదువుకుందాం. నీవు మనుషుని జ్ఞాపకము చేసుకొనుటకు వాడేపాటివాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడేపాటివాడు. ఓకే, దేవుని కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసి ఉన్నావు, మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింపచేసి ఉన్నావు. దేవుని కంటే తక్కువ వానిగా చేశాడు, మహిమా ప్రభావములతో వానికి కిరీటం ధరించాడు. సో ఇప్పుడు మనం చూస్తే అపవాది అనేటువంటి వాడు అభిషేకింపబడినటువంటి కెరూబు. ఆ కెరూబు కంటే మనల్ని తక్కువ వానిగా చేశాడు. అయితే వాడికి గర్వం వచ్చి దేవుడి కంట పైకి వెళ్ళిపోదాం అనుకున్నప్పుడు దేవుడు అన్నాడు, నీ సామర్థ్యాన్ని నేను తీసుకోను. మానవుడిని ఏం చేశాడు, ఎందుకు చేశాడు, ఎలాగ అన్నిటి మీద అధికారం ఉండాలి, ఇది దర్శనం అని చెప్పి భక్తుడు చెప్తున్నాడు. ఇది ఎలా నెరవేరుతుంది అనేటువంటిది హెబ్రూల్లో చూద్దాం. హెబ్రూలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6 నుంచి చదువుకుందాం. నీవు మనుషుని జ్ఞాపకము చేసుకొనుటకు వాడేపాటివాడు. ఇప్పుడు దీని బిగినింగ్, కంక్లూజన్ ఇక్కడ చూడండి మీరు. అంటే ఎందుకు జ్ఞాపకం చేసుకుంటున్నాడు, ఏ పాటి వాడు అని మొదలు పెట్టాడు ఇక్కడ పౌలు భక్తుడు. రైట్. నీవు దేవదూతల కంటే వానిని కొంచెము తక్కువ వానిగా చేసితివి, మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింపచేసి. అంటే ఆ కీర్తనలు రాసిన అధ్యాయానికి ఎలా ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడో చూద్దాం. నీ చేతి పనుల మీద వానికి అధికారము అనుగ్రహించితివి, వాని పాదముల క్రింద సమస్తమును ఉంచితివి. అంటే మొదట ఈ విషయాలన్నీ బయలుపరిచింది ఎవరికి? ఆయన సంఘానికి. ఎవరి ద్వారా? క్రీస్తు ద్వారా. మరి క్రీస్తు శిరస్సు కదా, మరి ఆయన పరలోకంలో ఉన్నాడు, మరి మనకెలాగా? ఆయన సంఘమునికి ఎలా శిరస్సాడు? ఆత్మ ద్వారా. ఆయన ఆత్మనిచ్చేశాడు. దట్స్ హౌ హీ ఈస్ ద హెడ్ ఆఫ్ ద చర్చ్. హీ ఈస్ స్టిల్ గైడింగ్ త్రూ హిస్ స్పిరిట్. అందుకే పరిశుద్ధాత్ముడు అన్నీ చెప్పడంట, ఏది పడితే చెప్పడు. ఆయన వేటిని బయలుపరుస్తున్నాడు, వాటినే మనకు చెప్తాడంట. మరి ఆయన తల, మనము శరీరము. మరి ఈ తలని శరీరానికి కనెక్షన్ ఎవరు? పరిశుద్ధాత్ముడు. ఆయన చెప్పిన సంగతులే జ్ఞాపకం చేసి ఆయన యొక్క సర్వసత్యంలోనికి మనం నడిపిస్తాడంట ఈ పరిశుద్ధాత్ముడు. ఈ రీతిగా ఆయన సంఘానికి శిరస్సు అయినాడు. దట్స్ వై దిస్ బుక్ విల్ నాట్ ప్రాఫిట్ యూ మచ్ వితౌట్ ద హోలీ స్పిరిట్. చూద్దాం. ఆయన సమస్తమును వానికి లోపరిచినప్పుడు వానికి లోపరచకుండా దేనిని విడిచిపెట్టలేదు. ఆయన సమస్తమును వానికి మరి పరలోకం వెళ్ళిపోదాం అనుకుంటే పరలోకంలో లోపరచడానికి నీకేం ఉండదు. పరలోకంలో నీ మీద ఏది యుద్ధం చేయదు, శాపం ఉండదు. అంటే ఈ లోపరుచుకోవాలనేటువంటిది ఎక్కడ? ఈ భూమి మీదే. ఎందుకంటే శత్రువు ఉండేది ఈ భూమి మీదే, రక్షకుడు కావాల్సింది ఈ భూమి మీదే, సామర్థ్యము కావాల్సింది ఈ భూమి మీదే, అధికారం కావాల్సింది ఈ భూమి మీదే.
ప్రస్తుతమందు మనము సమస్తమును వానికి లోపరచబడుట ఇంకను చూడలేదు గాని దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణము అనుభవించున్నట్లు. చూడండి, ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. మనల్ని తక్కువ అనిగా చేసి చూపించాడు అన్నమాట. ఎందుకు తక్కువ? ఇదిగో అపవాది పడేశాడు, నిన్ను పాపంలో పడేశాడు, టెంప్ట్ చేశాడు, అయిపోయింది నీ పని. ఇప్పుడు క్రీస్తుని చూసి ఆయన సమస్తము ఆయనకి అధికారం ఉందో అలాగే ఆ కిరీటాన్ని ఆయన నీకు ధరించడానికి వచ్చాడు. సో క్రాస్, అందుకే చెప్పాను మీకు, క్రాస్ ఈజ్ ద గ్లోరియస్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ జీసస్ టు హిస్ బాడీ. అథారిటీ ట్రాన్స్ఫర్, పవర్ ట్రాన్స్ఫర్. ఆయన మరి లోపరిచినప్పుడు మానవుడు లోపరచకుండా ఏది ఉంచలేదంట. గవర్నమెంట్కి లోపరచలే, మిలిటరీకి లోపరచలే, మెడిసిన్కి లోపరచలే, కానీ సమస్తాన్ని లోపరిచింది ఆయన సంఘానికి, ఆయన ఎరిగిన వారికి. ఎందుకు? అందరూ సంఘం వంక, అంటే గవర్నమెంట్, ఎడ్యుకేషన్, మెడిసిన్, మిలిటరీ, పోలీస్, ఎవ్రీథింగ్ షుడ్ సీ ద చర్చ్. అరే దీనికి సమస్త మీద అధికారం ఉందే అని ఆ రీతిగా క్రీస్తును వారు కూడా తెలుసుకొని భూమి జలములతో నిండుకున్నట్లు భూమి దేవుని యొక్క యేసుప్రభు యొక్క జ్ఞానంతో నిండుకోవాలనేటువంటిది ఆయన ప్రణాళిక. వెన్ యూ సీ క్రైస్ట్, మనం ఏది చూస్తామో వీ పార్టేక్ ఆఫ్ దాట్. వాట్ యు హియర్ యు రిసీవ్. మనం దేన్ని చూస్తామో దాన్ని పొందుకుంటాం. అలాగే క్రీస్తును చూస్తే ఆయనకి, మనం క్రీస్తు తోడి వారసులము, ఆయనకి దీని మీద దాన్ని కూడా కావాలని మనం పొందుకుంటాం. అందుకనే మనం ఆయన ఫోకస్ చేయాలంట. అవర్ లైఫ్ షుడ్ బి ఫోకస్డ్ ఆన్ జీసస్. యూ కెన్ బి ఎ బిలియనర్. నువ్వు కోటీశ్వరుడు అవ్వచ్చు, జ్ఞాని అవ్వచ్చు, ఐశ్వర్యవంతుడు అవ్వచ్చు, అన్నీ అవ్వచ్చు. ఒకసారి 8కి వెళ్దాం. ఆయన సమస్తమును ప్రస్తుతమందు సమస్తమును వానికి లోపరచబడటం ఇంకా చూడలేదు, కానీ లోపల చేశాడని ఉంది. ఇంకా ఎప్పుడు చూస్తామంట? 9వ వచనానికి వెళ్దాం. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుషుడి కొరకు మరణం అనుభవించినట్లు దూతల కంటే కొంచెం తక్కువగా చేయబడిన యేసు మరణం పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయన చూస్తున్నాం. సో మహిమా ప్రభావములతో ఆయన ధరించుకున్నాడు. ఆయన చూస్తున్నప్పుడు ఆ మహిమా ప్రభావం గల కిరీటాలు మనకు కూడా వస్తాయంట ఈ భూమి మీద. ప్రకటన గ్రంథం 5:12. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండిరి. చూసారా, ఇవి రక్షణలో భాగాలు. ఇవి దేవుని ముందుండే 7 ఆత్మలు. ఎవ్రీథింగ్ ఈజ్ అ స్పిరిట్. ఈ 7 స్పిరిట్స్ ఈ రకాలుగా రక్షణ అనే సంపూర్ణము యేసై ద్వారా మనకు రావడం కోసం ఇచ్చారు. ఎందుకు? ఈ భూమి మీద శత్రువు నుంచి మనం రక్షింపబడడానికి. సో వీటిలోకి మనం ఎదగాల. యూ నీడ్ టు రైజ్ అప్ ఇంటూ 7 థింగ్స్. శక్తి, ఐశ్వర్యము, జ్ఞానము, బలము, ఘనత, మహిమ, స్తోత్రము, మహిమ ప్రభావం. అప్పుడు వాళ్ళు సంఘం ఎందుకు గొప్పదా అని చెప్పి దేవునికి స్తోత్రం వస్తుంది, మనకి స్తోత్రం వస్తుంది. మనం మానవులుగా తీసుకోకూడదంటే దావీదుకు వచ్చింది. మనం ఆ స్తోత్రముతో దేవుని స్తుతిస్తాం. డేవిడ్ సేస్, ఐ విల్ గ్లోరిఫై మై గాడ్ విత్ మై గ్లోరీ. పీపుల్ విల్ ప్రైజ్ మీ బట్ ఐ విల్ ప్రైజ్ హిమ్ విత్ మై గ్లోరీ అండ్ ప్రైజెస్ విత్ మై హానర్. మనకు వస్తుంది ఘనత, పౌలుకి వచ్చింది ఘనత. నేను దేవుడిగా చేసేస్తావు, ఇక్కడ బాగుపరచావు. పౌలు అంటాడు, బాబు ఈ ఘనత నాకు రావడానికి గల కారణం ఆయన చనిపోయాడు నా కొరకు, ఆయన గణపరిచాడు. సో యూ విల్ బి గెటింగ్ ప్రైజెస్, యూ విల్ బి గెటింగ్ హానర్, బట్ యూ షుడ్ షిఫ్ట్ దట్ టు జీసస్ బికాస్ హీస్ అవర్ హెడ్. సో వీల్ ఎంజాయ్ యాజ్ ఎ బాడీ. మరి తలకొచ్చి శరీరం రాకుండా ఉండదు కదా, అవునా? శరీరం కూడా ఉంటుంది. పార్టేకర్స్ ఆఫ్ ద గ్లోరీ, జాయింట్ హైర్స్ ఆఫ్ హిస్ గ్లోరీ, జాయింట్ హైర్స్ ఆఫ్ హిస్ ప్రైజెస్. మనం అనుకుంటాం ఆయనకే ఘనత, మనకు ఘనత ఉండదు, కానీ దేవుడు నిన్ను కూడా ఆయనతో పాటు కూర్చోబెట్టాడు టు రిసీవ్ ద సేమ్ గ్లోరీ. కానీ యేసు ప్రభువు ఎలాగ నా తండ్రి నాకంటే గొప్పడు, సమస్తాన్ని ఆయనకి ఎలాగ ఇస్తున్నాడో మనం కూడా మన యేసు ద్వారా ఆయన మన శిరస్సుని మనం గౌరవించి మన ఘనతలు మనవన్నీ ఆయనకి ఇవ్వాలి. ఈ దర్శనం మీకు అందరికి వచ్చిందని నమ్ముచున్నాను. యూ నీడ్ టు ప్రే, సీ క్రైస్ట్ అండ్ సే, గాడ్ గివ్ us power and authority over this. Look church, you have authority over everything. నజరేయుడైన యేసయ్యా, అయ్యా ఏ దర్శనమైతే మాకు చూపించావో, ఏ మానవుడి కోసమైతే నువ్వు ప్రతిరోజు దర్శిస్తున్నావో, ప్రతి క్షణము దర్శిస్తున్నావో, ఇదిగో ఈ దర్శనంలోకి ఎదగాల. ఈ భూమి మీద శత్రువు ఉన్నాడు, ఇదిగో నువ్వు నా స్వరూపంలోకి వెళ్ళి నువ్వు నా మహిమను పొంది నా అధికారాన్ని పొంది నీవు క్షమముగా జీవించడానికి నేను ఈ భూమిని తయారు చేశాను. రకరకాల బాధలు పడి ఇబ్బంది పడ్డానికి కాదు, ఎందుకంటే ఈ శత్రువు మీద అధికారం ఇవ్వడానికి. నువ్వు క్రీస్తుని చూసినట్లయితే సమస్తం మీద అధికారం పొందుకొని సమృద్ధిగా జీవిస్తావు. నీ ద్వారా లోకమంతా వెలుగవుతుంది. అయ్యా ఇదిగో ఈ జ్ఞానాన్ని ఇచ్చి మా ప్రార్థన దీన్ని కేంద్రీకరించి మేము చదువుకున్న, మేము డాక్టర్గా పనిచేసిన, ఐఏఎస్ చదివిన, నర్సుగా పనిచేసిన, టీచర్గా పనిచేసిన, ఒకవేళ స్కావెంజర్గా పనిచేసిన ఈ దర్శనము కలిగి అందరూ ఈ స్వరూపంలోకి ఇవ్వాలి. ఏ భేదము లేదు, అందరూ ఈ స్వరూపంలోకి వెళ్ళాలి. ఈ స్వరూపమే ఉన్నతమైన స్వరూపము. వీటన్నిటిని అధిగమించి నీ స్వరూపంలోకి వెళ్ళే కృప మేము దీన్ని తెలుసుకొని దీన్ని కాబట్టి ఈ సామర్థ్యము నీ వెంటున్న ప్రతి ఒక్కళ్ళలోంచి బయటికి తీయమని, తద్వారా ఈ లోకమంతా నిన్ను చూసి నీ యొక్క దర్శనములోకి వెళ్ళి నీ కృపను పొందుకునేటువంటి సామర్థ్యము దయచేయమని నాజరేయుడైన యేసు ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.